హాయ్ అండి అందరికీ. మీ చిన్న సమయాన్ని నా కోసం కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరి ఒక మంచి డిజైన్తో మీ ముందుకు వస్తున్నాను. ఇది బటర్ఫ్లై శారీ కుచ్చులండి. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కత్తెర అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుందండి. కత్తెర అనేది ఈ విధంగా ఉండాలి. కొంతమంది నార్మల్ కత్తెర యూజ్ చేస్తుంటారు కదా, ఆ కత్తెర కాకుండా ఈ కత్తెర యూజ్ చేయడం వల్ల కుచ్చు అనేది చాలా నైస్గా వస్తుందన్నమాట. ఫస్ట్ కత్తెర కావాలి మనకి, జరీ దారము, నార్మల్ దారము అండ్ మామూలుగా సూది, చిన్నదైనా పర్లేదు కొంచెం పెద్దదైనా పర్లేదు. ఈ థ్రెడ్స్ మీకు పోయిన వీడియోలో చెప్పానండి. ఈ థ్రెడ్స్ గురించి, ఈ థ్రెడ్స్ అనేది కుచ్చులు కట్టుకోవడం వల్ల ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు. కుచ్చు చాలా నైస్గా ఉంటుంది. వాటర్లో వేసుకున్నా కూడా మనకి కుచ్చు అనేది ముదురుకపోయినట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట ఈ థ్రెడ్ యూస్ చేయడం వల్ల. ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే కాస్ట్ అయితే 40 రూపీస్ అనమాట. ఈ థ్రెడ్ అనేది మనకి కుచ్చులు వాటర్లో వేసిన తడి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ మనం ఎలా కడతామో అలానే ఉంటుందన్నమాట ఇది. అందువల్ల కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే మనం ఎన్నో డబ్బులు పెట్టి మెటీరియల్ తెచ్చుకుంటూ ఉంటాము. ఎంతో ఇష్టంగా వేసుకున్న డిజైను దారాలు పాడైపోతాయి కనుక చాలా బాధ అనిపిస్తుంది కదా. అందుకే ఇంకో కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు, ఇలాంటి దారానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, ఓకేనా. ఇలాంటి చేపల వైర్ అని దొరుకుతుందండి మనకి మార్కెట్లో. దీని సైజు 13 నెంబర్ అండి. 13 అంటే ఇచ్చేస్తారు. చేపల వైర్ 13 అని. ఇలా ముడి వేసేసుకొని ఈ విధంగా డబల్గా ఇలా ఉండేలాగా చూసుకోండి. అలాగే నేను ఇప్పుడు బటర్ఫ్లై డిజైన్ వేస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, త్వరగా అయిపోయే డిజైన్ అనమాట. అంటే కష్టమైన డిజైన్ అయితే కాదు, చాలా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ వీడియోలో పెట్టాను, కానీ ఈ వీడియో కూడా ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు చూస్తారని మళ్ళీ తీస్తున్నాను. అలాగే నార్మల్గా ఇలాంటి గుండ్లు తీసుకుంటున్నానండి. బటర్ఫ్లై ఒకటి, ఇలాంటి గుండు ఒకటి తీసుకోండి. ఈ వైర్ని కొంచెం ఇలా నలిపేసుకొని బటర్ఫ్లై ఉంది కదా దీంట్లోకి ఎక్కించుకోవాలండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒకటి గుండు అనేది, బాల్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నీ ఇలా ఎక్కించేసుకుంటానండి. ఈ విధంగా మొత్తం ఎక్కించేసుకోవాలండి అన్ని బీడ్స్ అన్నీ. అలాగే నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా, ఇది 2 లేయర్స్గా తీసుకోవాలి. ఇప్పుడు నేను నార్మల్గా థ్రెడ్ 2 లేయర్స్గా ఎక్కించుకుంటే మనకి 4 లేయర్స్గా వస్తుంది కదా. మనకి నార్మల్ థ్రెడ్ కాబట్టి 4 లేయర్స్ అయితే సరిపోతుందండి. సిల్క్ దారంలో కూడా డెలికేట్గా అయితే ఉండదు కదా, అందువల్ల నార్మల్ థ్రెడ్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సిల్క్ దారం అయితే యూజ్ చేయకండి, కుచ్చు తెగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ వీడియోలో ఈ థ్రెడ్డింగ్ అనేది ఎంత చుట్టుకోవాలి ఏంటనేది సరిగ్గా నేను చూపించలేకపోయాను. ఇప్పుడు ఒక ప్యాడ్ ద్వారా నేను చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. నార్మల్గా థ్రెడ్స్ ఎలా చుట్టుకోవాలని మీకు తెలుస్తుంది, కాకపోతే చూపించడం నా బాధ్యత. సింగిల్ థ్రెడ్ అయితే 100 లేయర్స్ చుట్టుకొని డబల్గా మడత పెట్టుకోండి. డబల్ అయితే 50 చుట్టుకొని డబల్గా మడత పెట్టండి. ఆ విధంగా మనకి కుచ్చు థిక్నెస్ని బట్టించి మీరు ఎలా కుచ్చు థిక్గా వేసుకోవాలో నార్మల్గా వేసుకోవాలో అనేది మీరు ఆలోచించుకొని చుట్టుకోండి, ఓకేనా. ఈ దారం అనేది చిక్కు పడకుండా నీట్గా ఫాస్ట్గా చుట్టుకోవాలనుకుంటే ఒక చిన్న బాక్స్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. దీంట్లోకి ఒక ప్యాడ్ అయితే తీసుకోండి, మీ ఇంట్లో ఉంటుంది కదా, తీసుకొని దీనికి ఒక 50 లేయర్స్ అయితే చుట్టేసుకోండి, ఓకేనా. ఈ విధంగా 50 లేయర్స్ చుట్టుకున్నాను కదండి. ఇలా మొత్తం మధ్యలో ఒకసారి దగ్గరికి చేసుకొని ఈ విధంగా ఇక్కడ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న థ్రెడ్ని ఈ విధంగా తీసేసుకొని ఇలా ఉంది కదా, అంటే ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఇంకొక మడతలాగా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని మనము ముడి వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ కొసకి ముడి వేసుకోండి. ఫెవిస్టిక్ అయితే అసలు అతికించకండి, ఎందుకంటే మనకి లాస్ట్ మూమెంట్లో కొంచెం దారం తక్కువ అన్నా మనకి కుచ్చు అనేది చిన్నగా అయిపోతుంది. ఇలా నార్మల్గా థ్రెడ్ చుట్టుకోవడం వల్ల ఆ థ్రెడ్ కట్ చేసామనుకోండి మనకి ఇదింతా మనకి హెచ్చులు తగ్గులున్న సెట్ రైట్ అవుతుందన్నమాట. బాగా ముడి వేసేసుకోండి. ఇలా థ్రెడ్ అనేది ఈ విధంగా చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చుట్టుకుంటే, మీడియం కుచ్చులు అయితే 2 వస్తాయి, బేబీ కుచ్చులు అయితే 3 దాకా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనము కుచ్చులు ఎలా కట్టుకోవాలనేది చూసేద్దాం. ఇప్పుడు కుచ్చు ఎలా కట్టుకోవాలంటే మనం 4 లేయర్స్గా తీసుకున్న థ్రెడ్ ఉంది కదా, మనము ఇటు సైడ్ కొస్సకి కాకుండా కొంచెం లోపలికి వేసుకోవడం వల్ల
కుచ్చు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి అనుకోకుండా మనం కొసకు వేసుకున్నాం అనుకోండి, అలా తగిలి ఇలా తగిలి మనకి ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నేను కొంచెం లోపలికి వేసుకుంటున్నాను. ఈ విధంగా తీసేసుకొని మనము పూసల్ని పట్టించి థ్రెడ్ లెంత్ అనేది పెంచుకోవాలండి. ఇప్పుడు పూసలు మనకి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 2 ఫింగర్ అంతా కట్ చేసుకుంటున్నాను. ఓకే, పూసలు అదే పొడవుగా ఉన్నాయనుకోండి ఒక 3 ఫింగర్స్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 వేసేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 ఫింగర్స్ అన్నా పెట్టుకోండి, 1 ఫింగర్ అన్నా పెట్టుకోండి. కాకపోతే 2 ఫింగర్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం కుచ్చుకి గ్యాప్ ఉందనుకోండి మంచి లుక్ వస్తుంది. లేకపోతే మరి దగ్గరికి వేసుకున్నాను అనుకోండి అక్కడక్కడే ఉంటాయి కాబట్టి అంత లుక్ అనేది రాదని నా ఉద్దేశం. మీకు కావాలనుకుంటే అయినా పర్లేదు, మాకు దగ్గరగానే ఉండాలి అనుకుంటే మీరు ఇలా ఒక 1 ఫింగర్ పెట్టేసుకొని చేసుకోండి. ఇప్పుడు నేనైతే 2 ఫింగర్స్ పెట్టి వేసుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ కుచ్చకుండా కొంచెం లోపలికి ఇలా కుచ్చేస్తాను అనమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనము కుచ్చు అనేది కరెక్ట్గా ఒకటే లెవెల్గా వస్తాయి అన్నమాట. సేమ్ ప్రాసెసే 2 ఫింగర్ అంత లెంత్ తీసుకొని కట్ చేసుకొని ఒక ముడి అనేది ఇక్కడికి వేసేసుకుంటే ఇవి ఊడిపోకుండా మనం అలానే స్టాండర్డ్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను కుచ్చులు కట్టి చూపిస్తాను. ఈ కుచ్చులు ఏంటి వస్తాయి కదా అనుకోకండి, దీంట్లో ఒక ట్రిక్ అనేది చెప్తాను. ఆ ట్రిక్ యూస్ చేసుకోవడం వల్ల మీకు కుచ్చులు అనేది సమానంగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంతకు ముందు చేసిన వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మీరు మళ్ళీ చూసినట్లయితే స్కిప్ చేసి మిగతాది ప్రాసెస్ చూడండి. బటర్ఫ్లై ఉంది కదా, ఈ విధంగా ఓపెన్ చేసుకొని మనం ఒక ఫింగర్ దీంట్లోకి పెట్టేసుకొని దీన్ని మనము దీంట్లోకి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకొని ఈ పూసని ఈ వేలుతోటి ఇలా పైకి పంపిస్తే ఇది ఇలా ఎక్కేస్తుంది అనమాట. ఇలా ఈ విధంగా విడిగా చేసి మనం ఒక ముడిలాగా ఇలా వేసేటట్టుగా మనం తిప్పేసుకొని ఈ మధ్యలో ఈ ఫింగర్ అనేది పెట్టేసుకొని కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా గ్యాప్ పెట్టుకున్న దాంట్లోన మనము ఈ థ్రెడ్ అనేది ఎక్కించేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎంత లెంత్ కావాలనేది మీ చాయిస్ అండి. నేనైతే మీడియం సైజ్ అయితే పెడతాను, అంటే మరి పెద్దగా పెట్టను మరి చిన్నగా పెట్టను, మీడియంగా పెట్టేస్తాను. ఇక్కడ ముడి వేసేసుకోవాలండి. గట్టిగా ముడి వేసేసుకున్న తర్వాత ఇంకొకటి అలానే ముడి వేసేసుకోవాలి ఇక్కడికి. ఇది వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్కి సంబంధం లేదు కదా, పళ్ళు సేమ్ ఇదే థ్రెడ్ ఉన్నప్పుడు మనము అంచు ప్రకారంగా కుచ్చు కడుతున్నాను కదా ఇక్కడ నేను, అందువల్ల ఈ థ్రెడ్ అనేది మనము కట్ చేసేసుకోవాలి, లేకపోతే గలీజ్గా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న కుచ్చుకి అంటే ఎలాంటి పోగులు వేయకుండా నీట్గా ఇలా మనం చేతితోటి సరి చేసుకోవాలి. ముందుగానే ఇలా సరి చేసుకున్న దాన్ని ఇక్కడికి కిందికి పట్టేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి పట్టేసుకోండి. గ్యాప్ ఇచ్చి పట్టుకున్న తర్వాత ఇలా జరీ దారం అనేది తీసుకోవాలి. మీరు ఎన్ని చుట్లు చుట్టుకుంటారా అనేది, నేను చుట్టే విధానం ఏంటంటే 5 టైమ్స్ లేదా 6 టైమ్స్ లేదా 4 టైమ్స్ అలా చుడతానమాట. అంటే ఈ జరీ దారంలో కూడా లావుగా సన్నగా దారం ఉంటుందండి, అందువల్ల దాన్ని పట్టించి నేను చుట్టుకుంటాను. మీ జరీ దారం ఎలా ఉందనేది దాని ప్రకారంగా చుట్టుకోండి. నేనైతే 5 టైమ్స్ చుట్టేస్తున్నాను. ఇలా చుట్టేసుకోవాలి. మళ్ళీ ఇలా చుట్టుకున్న దాన్ని మళ్ళీ మనం ఇక్కడ ముడి వేసేసుకోవాలి. ఈ విధంగా అంటే ఇక్కడ కూడా ఒక 4 టైమ్స్ లేదా 3 టైమ్స్ అనేది ముడి వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ జరీదారం ఇలా వదిలేయడం వల్ల ఇలా లేచుకొని ఉంటుందండి, చూడ్డానికి బాగుండదండి, అందువల్ల నేను కట్ చేస్తున్నాను అనమాట. మీకు కావాలి అలానే అనుకుంటే వదిలేసేయండి. ఇక్కడ కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మనం ఈ కుచ్చు ఎంత లెంత్ తీసుకోవాలి, మీడియం అంటే ఎలా, బేబీ కుచ్చులు అంటే ఎలా, అంటే పెద్ద కుచ్చులు అంటే ఎలా అనేది కొంతమందికి డౌట్స్ ఉంటాయి. బిగినర్స్కి ఎలా అనేది గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనము ఇక్కడ ఒక చూపుడు వేలు తీసుకొని, అంటే బేబీ కుచ్చు అయితే ఈ గీత వరకు, మీడియం కుచ్చు అయితే కొంచెం ఇక్కడికి, మామూలుగా పెద్ద కుచ్చు అయితే ఇక్కడి వరకు మనం చేసుకుంటే సరిపోతుంది. దాని ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడికి కట్ చేస్తానండి నేను. చూసారా, ఇది మీడియం కుచ్చులాగా ఉండిపోతుంది అనమాట. ఈ కత్తెర ఎందుకు అని చెప్పానంటే ప్రత్యేకంగా ఇక్కడ చూడండి లెవెల్గా వచ్చింది. ఇప్పుడు ఇది వేసాం కదా అయిపోయింది కుచ్చు ఇంకా కట్టేయడం మాకు వచ్చేసిందని దయచేసి అనుకోకండి. ఈ కుచ్చు కట్టాం కదా, ఇదే విధంగా ఈ కుచ్చు కూడా కట్టకూడదండి. నేను ఆ ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి. సేమ్ ప్రాసెస్లో ఎక్కించేసుకుందాం. మళ్ళీ ఈ విధంగా విడిగా తీసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇలా ముడి వేసేసుకోవాలి, మధ్యలో స్పేస్ ఉంచుకోవాలి. దీన్ని ఇలా ఎక్కించేసుకోవాలి. ఇలా తీసేసుకొని
ముడి గట్టిగా వేసేసుకోవాలి, ఇంకొక ముడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మళ్ళీ జరీ దారంతో ఒక 5 టైమ్స్ లేదా 6 టైమ్స్ చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ముడి వేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా జరీ దారాన్ని కట్ చేసేసుకోండి. దీనికి సమానంగా ఎప్పుడు కట్ చేయకూడదు మనము, ఎందుకంటే ఇలా లాగడం వల్ల కుచ్చు అనేది కొంచెం కిందికి వస్తుంది అన్నమాట. కిందికి రావడం వల్ల దీనికి సమానంగా మనం కట్ చేస్తున్నాం అనుకొని కట్ చేస్తారనుకోండి, అప్పుడు ఇట్లా పై ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల నేను ఏం చేస్తానంటే దీనికంటే ఇది కొంచెం కిందికి కట్ చేస్తాను అన్నమాట. ఇలా కట్ చేయడం వల్ల 2 సమానంగా ఉంటాయి అన్నమాట. చూసారా, 2 సమానంగా ఉన్నాయి కదా, ఎంత నీట్గా చక్కగా కనిపిస్తున్నాయో. సమానంగా ఉన్నాయి కదా. ఇలానే మొత్తం శారీకి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒక క్లిప్ తీస్తాను చూడండి. మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. చూడండి, కుచ్చుళ్ళు మొత్తం వేసిన తర్వాత ఒకటే లెవెల్గా ఎంత నీట్గా వచ్చాయో చూడండి. ఈ విధంగా ఉంటుందండి వేసుకుంటే. డిజైన్ అనేది చాలా సింపుల్గా మంచి గ్రాండ్నెస్తో ఉంటుంది.